ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి, ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి బీహార్‌లో జరిగిన ఒక నరమేధం, ఒక ఊచకోత గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఫిబ్రవరి 12 నాడు 12, 13 తేదీలో అంటే 12 నైట్ నుంచి మొదలై తెల్లవారుజామున వరకు జరిగింది ఈ ఊచకోత. 1992లో జరిగిందిది. 1992 అంటే ఇప్పటికి 34 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ ఆహ్, అనేక వెబ్‌సైట్స్‌లో గానీ, లేకపోతే అనేక వార్తా కథనాల్లో గానీ, మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నారు. అంటే సంఘటనను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు బీహార్‌లో మనందరికీ తెలుసు. కులాలకు సంబంధించిన కుంపట్లు ఎట్లా ఉంటాయి అనే వ్యవహారాల గురించి కొత్తగా తెలియనిదేం కాదు. అయితే బీహార్‌లో జరిగిందేంటంటే, కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ సైన్యాలు అవతరించాయి అప్పుడు. ప్రైవేట్ సైన్యాలు. వాళ్ళు పేద ప్రజల్ని, ముఖ్యంగా దళితుల్ని లక్ష్యంగా చేసుకొని, వాళ్ళను హతమార్చడం వంటి ఊచకోత చర్యల్ని పాల్పడ్డారు. అంటే పెద్ద ఎత్తున హింసాకాండకు కూడా ఈ ప్రైవేట్ సైన్యాలు పాల్పడ్డాయి. సరే, ఈ స్టోరీలోకి వెళ్దాం. 1992 ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి జరిగిందేందంటే, గయా జిల్లా అండ్ ఇది గయా జిల్లాలో ఉంటుంది. గయా జిల్లాలో దీని పేరేంటి, ఈ ఈ బ్లాక్‌లో టికారి బ్లాక్ అంటాం మనం. టికారి బ్లాక్‌లో బారా గ్రామం దాని పేరు. ఈ బారా గ్రామంలో మహా అయితే 50 ఇళ్ళు కూడా ఉండవు. 50. సో, 50 ఇళ్ళ పైన పెద్ద ఎత్తున ఒక సాయుధ ఆహ్, బలగాలు దాడి చేశాయి. ఏ సాయుధ బలగాలు అంటే, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్‌కి సంబంధించిన సాయుధ బలగాలు. ఎంసీసీ. అంటే మనం సాధారణంగా నక్సలైట్‌లు అని అంటుంటాం. సో, ఈ నక్సలైట్‌లు మావోయిస్టులు దాడి చేశారు. ఇది గయా జిల్లా అండ్ టికారి బ్లాక్‌లో ఈ బారా గ్రామం పైన దాడి చేశారు. దాదాపు 500 మంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేయడానికి ముందు ఆ గ్రామానికి వచ్చే రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం బ్లాక్ చేశారు. అంటే చెట్లు నరికి పడేశారు. అట్లాగే పెద్ద ఎత్తున ఆ రోడ్లను తవ్వి పారేశారు. మొత్తం మీద ఒక పథకం ప్రకారమే ఆ గ్రామం పైన దాడి చేశారు. సో, దాంట్లో నేను చెప్పాను కదా! 50 ఇళ్ళకు పైగా లేవు. సో, ఎవరైతే ఈ సాయుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర తుపాకులున్నాయి, గొడ్డళ్ళున్నాయి, కత్తులు, కొడవళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల మారణాయుధాలతోనే వాళ్ళు దాడి చేశారు. దాడి చేయడానికి ముందు వాళ్ళు బాంబులు పేల్చారు. బాంబులు పేల్చి భీతావహం సృష్టించారు. సో, ఈ బీభత్సమైన వాతావరణం సృష్టించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల గురించి ఆ ఊళ్ళో అన్వేషించారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల వివరాలొచ్చేసి రామ్‌ధర్ సింగ్, అట్లాగే హరిద్వార్ సింగ్. వాళ్ళ ఆచూకీ కోసం వాళ్ళు గాలించారు. వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే. అయితే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఈ రామ్‌ధర్ సింగ్, హరిద్వార్ సింగ్ లేరని చెప్పినప్పటికీ, ఆ గ్రామంలో ఉన్న మొత్తం పురుషులను, మగవాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ దగ్గరలోని, అంటే ఆ విలేజ్‌కు ఆనుకొని ఉన్న ఈ బారా అనే విలేజ్‌కి ఆనుకొని ఉన్న కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మొత్తం అందరినీ తాళ్ళతో కట్టేశారు. కట్టేసిన తర్వాత వాళ్ళను వివరాలు అడిగారు. దాంట్లో ఫైండ్ ఔట్ చేసిన తర్వాత 35 మందిని చంపేశారు. 35 మందిని ఊచకోత కోశారు. ఒకరు ఇద్దరు కాదు, 35. సో, అంతకుముందు దీనికి సంబంధించి ఏంటంటే, దీనికి ఒక నేపథ్యం ఉంది. 1991 అంటే ఈ ఊచకోతకు, నరమేధానికి ఒక 1 ఇయర్ ముందు 1991 డిసెంబర్ 23న గయా జిల్లాలోనే, అంటే బీహార్‌లోని గయా జిల్లాలోనే బర్సిమ్హ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 11 మంది దళితులను ఈ రణవీర్ సేన అనే భూస్వాములకు సంబంధించిన ప్రైవేట్ సైన్యం ఊచకోత కోసింది. దళితుల హత్యకు పాల్పడింది. 11 మంది దళితులను. సో, దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు, అంటే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్‌గా చెప్పబడే ఎంసీసీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ దాడికి ప్లాన్ చేసి 500 మందికి పైగా అటాక్ చేసి 35 మందికి పైగా వాళ్ళను ఊచకోత కోశారు. కొంతమంది కాల్చి పారేశారు. కొంతమందిని గొంతు కోశారు. కొంతమందిని రకరకాలుగా హింసించి చంపేశారు. 35. సో, ఈ బీహార్‌లో భూస్వాములకు, కూలీలకు
లేకుంటే ఎగువ మధ్యతరగతి వాళ్లకు మధ్య అప్పటికే ఘర్షణలున్నాయి. 90స్ నుంచి ప్రారంభమై ఆల్మోస్ట్ 2000 దాకా అంటే ఒక 10 ఏళ్ల పాటు ఈ హింసాకాండ సాగింది. విచ్చలవిడిగా హింసాకాండ సాగింది. ప్రతి భూస్వామి దగ్గర ప్రైవేటు సైన్యం ఉండడం, లేకపోతే ఆహ్, లైసెన్స్ లేని ఆయుధాలు కలిగి ఉండడం, తుపాకులు కలిగి ఉండడం. ఇదంతా కూడా బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో మనకు 1990-2000 వరకు కనిపిస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు. ఆయన ఈ సంఘటన తర్వాత బారా గ్రామాన్ని ఆయన సందర్శించాడు. బారా గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆయన పైన అక్కడి ప్రజలు తీవ్ర నిరసన తెలియజేశారు. ఆయనపై కూడా రాళ్ళు విసిరారు. ప్రతి అంటే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున పరిహారాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే బీహార్ క్యాపిటల్ పట్నాకు వచ్చిన తర్వాత క్యాపిటల్‌లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను కూడా సురక్షితంగా లేను. నాపై కూడా రాళ్ళు పడ్డాయని చెప్పాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి గతంలో అంటే ఏ పరిస్థితుల్లో నక్సలైట్లు తయారయ్యేవాళ్ళు, ఏ పరిస్థితుల్లో మావోయిస్టులుగా మారేవాళ్ళు అనే దానికి సంబంధించి ఇదొక హిస్టరీ. ఇప్పుడు ఈ హిస్టరీ చెప్పడం అవసరమా అనేది కూడా చాలామందికి అభిప్రాయం రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విషయాలు మాట్లాడకపోతే, ఆ సంఘటన ఎందుకు జరిగింది? దాని బ్యాక్‌డ్రాప్ ఏంటి? 1991లో ఈ ఫలానా బర్సిమహ అనే గ్రామంలో 11 మంది దళితులను హత్య చేసి ఉండకపోతే, ఈ భూమిహారకు సంబంధించి, రణవీర్ సేనకు సంబంధించి ఎవరైతే ఒక సెక్షన్ ఏదైతే ప్రైవేటు సైన్యాలను తయారు చేసుకొని, పెద్ద ఎత్తున దళితుల ఊచకోతకు పాల్పడ్డారో, దళితులను హింసించారో, విచ్చలవిడిగా వాళ్ళ దళితులపై అత్యాచారాలు చేశారో, అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే అదే పద్ధతిలో అంటే వాళ్ళను కూడా ఊచకోత కోయాలన్న సంకల్పంతోనే చాలామంది యువకులు నక్సలైట్లలో చేరిపోయినట్టుగా బీహార్ పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. మనం చెప్పడం కాదు. కేంద్ర హోంశాఖ రికార్డ్స్ చెప్తున్నాయి. బీహార్‌లోని పోలీస్ రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. అప్పుడు 1990-2000 వరకు జరిగిన హింసాకాండ గురించి, చిత్రహింసల గురించి, లేకపోతే ఇటువంటి నరభేదం గురించి ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో ఈ పర్టిక్యులర్‌గా ఏదైతే మనం చెప్తున్నామో 1992 ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మొత్తం దేశంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర ప్రకంపనలు రేపింది. అంటే ఆ సంఘటన జరిగిన తీరు, అట్లాగే మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌కు సంబంధించిన అదే ఎంసీసీకి చెందిన క్యాడర్ ఏ రకంగా ముందుగా బాంబులు పేల్చి అండ్ ఆయుధాలతో ఒక్కొక్కరిని ఎట్లా మట్టుబెట్టారు, ఏ రకంగా చంపారు అనే దానికి సంబంధించి ఏదైతే హిస్టరీ ఉందో అది దానికి ముందు జరిగిన ఘటనలు కూడా మనం తీసుకోవాలి. అంటే ఒక ఇన్సిడెంట్ జరగకపోతే దానికి ప్రతీకారంగా దళితులు కానీ, లేకుంటే ఇతరత్ర అణిచివేత గురవుతున్న సెక్షన్స్ కానీ, వాళ్ళు నక్సలైట్ల వైపో, లేకుంటే మావోయిస్టుల వైపో వాళ్ళు మొగ్గు చూపే అవకాశం లేదు. వాళ్ళు చేరాలనుకునే ఆసక్తి కూడా రాకపోవచ్చు. ఇటువంటి సంఘటనల వల్ల బీహార్‌లో అప్పట్లో ఈ రకమైన సంఘటనలు జరిగాయి. అదే ఎంసీసీ ఆ తర్వాత 2004 ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పీపుల్స్ వార్ గ్రూప్‌తో చర్చలు జరిపి ఈ 2 పార్టీలు విలీనమైన తర్వాత పీపుల్స్ వార్ అండ్ ఎంసీసీ మావోయిస్టు పార్టీగా అవతరించింది. సరే, మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఏ దశలో ఉంది ఏమిటనేది అది వేరే చర్చ. బట్ ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ప్రతీకార చర్యలు ఎట్లా జరుగుతాయి, అట్లాగే ఎందుకు జరుగుతాయి, మావోయిస్టులుగా కానీ, నక్సలైట్లుగా కానీ మారడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని చెప్పడానికి మాత్రమే చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ నేను వివరించడానికి ప్రయత్నించా. థ్యాంక్ యూ వెరీ మచ్.